రాష్ట్ర టీజీఈ జేఏసీ చైర్మన్ పూరం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ మరియు రాష్ట్ర కార్యవర్గం ఆదేశాల మేరకు జిల్లా టీజీఈ జేఏసీ సమావేశాన్ని సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని స్థానిక టీఎన్జీఓస్ భవన్లో నిర్వహించారు. ఈ సమావేశంలో టీజీఈ జేఏసీ సంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నికల పరిశీలకులు రాష్ట్ర టీజీఈ జేఏసీ కార్యవర్గ సభ్యుడు పి చంద్రశేఖర్ పర్యవేక్షణలో టీఎన్జీఓస్ అధ్యక్షుడు మొహమ్మద్ జావిద్ అలీ, టీజీఓ అధ్యక్షుడు వైద్యనాథ్ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ జిల్లా కార్యదర్శి రవి, అసోసియేట్ అధ్యక్షులు కస్ని శ్రీకాంత్, వెంకట్రెడ్డి, రాష్ట్ర సభ్యులు నిర్మలా రాజ్ కుమారి, ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌస్ హాష్మి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సోమయ్య, సయ్యద్ సాబిర్ అలీ, సోమశేఖర్, సుధామణి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ముఖ్యంగా ఎంప్లాయీస్, టీచర్స్, పెన్షనర్స్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, మరి ఆల్ ఎంప్లాయీస్ పడుతున్న యొక్క బాధలు, వాళ్ళకు రావాల్సిన బకాయిలు, వాళ్ళకు రావాల్సిన డిఏలు, పిఆర్సీ, జీపీఎఫ్ పైసలు జీపీఎఫ్ తీసుకోవాలన్నా కొన్ని నెలల తరబడి ఆగుతున్నాయి. కాబట్టి ఇక టీజేఏసీ చైర్మన్ మారడం జరిగింది. అది మనకు సంగారెడ్డి జిల్లా బాడీ ఎన్నుకోవడం జరిగింది. ఈ బాడీ నెక్స్ట్ మా యొక్క హక్కులు సాధించుకోవడానికి ఏ విధంగా కార్యాచరణ చేయాలి, ఏ విధంగా మా యొక్క పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ ఏ విధంగా సాధించుకోవాలి గవర్నమెంట్తో అని ఈ యొక్క సంఘం ఏర్పడడం జరిగింది. గత 10 సంవత్సరాలు అయింది టీజీఏసీ లేక ఈ జేఏసీ ద్వారా రాష్ట్ర నాయకత్వం మాకు ఏం ఆదేశం ఇచ్చినా దాని ప్రకారంగా జిల్లాలో మేము పాటిస్తామని తెలియజేస్తూ, మరియు చాలా పెండింగ్లో ఉన్నాయి. గవర్నమెంట్ కూడా ఒక ముఖ్యంగా తెలిపేది ఏమంటే ఎంప్లాయీస్ లేనిది ఏ పని కాదు. అలాంటి ఎంప్లాయీస్కి వాళ్ళకి రావాల్సిన హక్కులను పక్కకు పెట్టి వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులు కానీ, జీతాలు కానీ, వాళ్ళకి వచ్చే జీపీఎఫ్ కానీ, కనీసం ఒక పెళ్లి చేసుకోవాలని ఒక జీపీఎఫ్ 10 సంవత్సరాలు పెట్టుకొని అమ్మాయి పెళ్ళిలో లేకపోతే ఇంకో ఫంక్షన్ చేద్దామని అనుకుంటే ఇప్పుడు దాదాపు 6 నెలలు, 1 సంవత్సరం అవుతుంది మళ్ళీ మా పైసలు మాకు రానికి. కాబట్టి ఈ దుస్థితి నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కాపాడాలి, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా చాలా సమస్యలు ఉన్నాయి. గత 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 2 డిఏలు ఇస్తారని మొన్న చెప్పారు కానీ ఆ 2 డిఏలు ఇవ్వలేదు. పిఆర్సీ కూడా గత ప్రభుత్వం 5% ఇచ్చిపోయింది. ఈ కొత్త ప్రభుత్వం రాగానే ఇస్తా అనుకున్నాం. అది పెంక మీదకి వెళ్ళి మంటలం అన్నట్టయింది. మాకు ప్రస్తుతం అయితే ఎంప్లాయీస్ పరిస్థితి ఎట్లయిందంటే పెంక మీదకి వెళ్ళి మంటలం అన్నట్టయింది. అప్పుడు 3 అయినాయి, ఇంకా 2 అయినాయి, 5 అయిపోయింది. కొత్త ప్రభుత్వం రాగానే ప్రభుత్వంలో వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారు రాగానే డిఏలు ఇస్తారని, కానీ మరి ఇప్పటిదాకా డిఏలు ఇవ్వలేరు. సరే, మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ డబ్బులే తక్కువ పడుతున్నాయా అర్థం కాదలేదు. ఎందుకంటే ప్రతి స్కీమ్లో ప్రతి దానిలో ఈ యొక్క ఎంప్లాయీస్ ఒక బాధ్యత ఉంటుంది. వాళ్ళు లేకుంటే ప్రభుత్వం నడవది. కాబట్టి ఇప్పటికి కూడా మేము టీజీఏ మా రాష్ట్ర నాయకులు చెప్పిన విధంగా మేము సైలెంట్గా వాళ్ళని ఫాలో అయిపోతున్నాం. కాబట్టి మా యొక్క సీఎం గారు కానీ మన గవర్నమెంట్ కానీ ఈ ఎంప్లాయీస్ యొక్క హక్కులని వాళ్ళ ఉన్న పెండింగ్ బిల్స్ కానీ అన్నీ కూడా విడుదల చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. కోసము సమావేశమై ఈరోజు సుదీర్ఘంగా దాదాపుగా ఒక 3 గంటలు అన్ని రాష్ట్ర కార్యవర్గం ఆదేశాల అనుసారంగా వాళ్ళ గతంలో రాష్ట్ర కార్యవర్గాన్ని పిఆర్టీయూ అనుకుంటే టీఎన్జీఓ, టీజీఓస్, అలాగే ఎస్టీఓ అన్ని సంఘాలు ఒక ఏకతాటిపై వచ్చి ఈరోజు ఒక ఐక్య కార్యాచరణ సమితిని ఏర్పాటు చేసి ఈరోజు అన్ని జిల్లాలలో ఒక క్యాలెండర్ను విడుదల చేసి ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క మన సమస్యలు పరిష్కరించాలంటే కింది స్థాయి నుంచి ఒక పటిష్టం చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు మనకు రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన ఆదేశానుసారంగా ఈరోజు సంగారెడ్డి జిల్లాలో అన్ని ఉద్యోగుల సంఘాల నాయకులతో, ప్రెసిడెంట్, సెక్రటరీ, అలాగే వాళ్ళ యొక్క సభ్యులతోని ముఖ్యంగా పిఆర్టీయూ, టీఎన్జీఓ, టీజీఓ, అలాగే ఎస్టీయూ, అలాగే 4th క్లాస్ ఎంప్లాయీస్, టీపీటీఎఫ్, టీటీయూ, డిటిఎఫ్, టీఆర్టీఎఫ్, ఎస్టీయూ, అట్లాగే అనేక సంఘ సిపిఎస్, పంచాయత్ సెక్రటరీస్ అండ్ డాక్టర్ అసోసియేషన్స్, అలాగే వెటర్నరీ, అలాగే మహిళా సంఘాలు, హాస్టల్ వార్డెన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కూడా కలిసి ఒక సుదీర్ఘంగా చర్చించి ఈరోజు 3 గంటలు మరి అన్ని సమస్యల మీద పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో పిఆర్సీ కావచ్చు, డిఏ కావచ్చు, ఈరోజు రిటైర్మెంట్ అయ్యి కూడా 2 సంవత్సరాలు అవుతుంది.
మళ్ళీ ఇవన్నీ కూడా పెండింగ్ నుండి ఈరోజు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. దినదినంగా ఒక గండంగా గడిపినటువంటి ఉపాధ్యాయులు ఎంతో ఆశతోని ప్రభుత్వాన్ని వాళ్ళు కోరి తెచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయినా కూడా వాళ్ళు ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి వాళ్ళ అందరూ కూడా ఈరోజు వాళ్ళ సమావేశంలో వాళ్ళు వ్యక్తపరిచి వాళ్ళ అభిప్రాయం ప్రకారంగా ముక్త కంఠంతోనే ఏకగ్రీవంగా అందరూ కలిసి ఈ యొక్క సంఘాన్ని ఈరోజు మన జిల్లా సంఘాన్ని కూడా ఏర్పాటు జరిగింది. దీనికి చైర్మన్గా మన జావేద్ అలీ గారిని, అలాగే సెక్రటరీ జనరల్గా నాకు డాక్టర్ వైద్యనాథ్ గారిని, అలాగే అడిషనల్ సెక్రటరీ జనరల్గా మాణయ్య సార్ గారిని, అట్లే షాబీర్ సార్ గారిని, మిగతా అన్ని సంఘాల నాయకులను కో చైర్మన్గా నియమిస్తూ మరి ఈరోజు ప్రకటించినందుకు ఈ యొక్క అందరికీ కూడా పేరు పేరున మా కార్యవర్గ సభ్యుల తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మన అందరం కూడా ఇదే మన జిల్లా తరఫుననే గతంలో కూడా మన జిల్లా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రులను చేసింది మన జిల్లాల నుంచే దేవిప్రసాద్ కావచ్చు, అలాగే గతంలో రాజన్న కావచ్చు, అనేక మంది ఈ జిల్లాల నుంచి ఈ మధ్యలో మన PRT అధ్యక్షుడు మన గుండు లక్ష్మణ్ గారు రావడం జరిగింది. అనేక మంది, నేను కూడా రాష్ట్ర అధ్యక్షుడు, మన జిల్లాకు ఒక పేరుంది. మరి TGJSC చైర్మన్గా శ్రీ MD జావేద్ గారు, సెక్రటరీ జనరల్గా శ్రీ వైద్యనాథ్ గారు, మరి PRT సంఘ పక్షాన అడిషనల్ సెక్రటరీ జనరల్గా నేను, మాకు అవకాశం ఇవ్వడం, ఈరోజు కో చైర్మన్లుగా వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, సెక్రటరీలుగా వివిధ సంఘాల నాయకులందరూ కూడా ఈరోజు జిల్లా కమిటీగా ఏర్పడడం ఇది శుభసూచకం. రాబోయేటువంటి ఉద్యమ కార్యాచరణలో వీరందరూ కూడా భాగస్వాములై ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెన్షనర్లు వాళ్ళ సమస్యలన్నీ కూడా తీర్చడం కోసం ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా నడుం కట్టి మరి సంగారెడ్డి జిల్లాలో ఒక ఐక్యతాభావాన్ని చాటి రాష్ట్ర JSC పిలుపు మేరకు వారిచ్చేటువంటి కార్యాచరణ మేరకు మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. మీకు అందరికీ తెలుసు, గత 10 ఏళ్ల పరిపాలనా కాలంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉద్యోగోపాధ్యాయుల సమస్యలన్నీ కూడా పూర్తిగా వారి యొక్క సంక్షేమాన్ని విస్మరించింది. మరి ఉద్యోగోపాధ్యాయులు కార్మికులందరూ కూడా ఒక నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. ఈ ప్రభుత్వం తప్పకుండా మా డిమాండ్స్ అన్ని, మా న్యాయమైనటువంటి కోరికలు, మా ప్రయోజనాన్ని కూడా నెరవేరుస్తుందని భావించాం. మరి 15 నెలల కాలం అయిపోయింది, ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఇంకా చొరవ చూపడం లేదు. మరి ఉద్యోగోపాధ్యాయ సంఘ నాయకుల్ని మరి చర్చలకు ఆహ్వానించడం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారికి జిల్లా కమిటీ పక్షాన వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక గంట సేపు కూర్చొని మాట్లాడితే ఉద్యోగోపాధ్యాయ పెన్షన్ సమస్యలన్నీ కూడా అప్పటికప్పుడు పరిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యమంత్రి గారు స్వయాన పూనుకోవాలి. మరి ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి గారు చూపకపోతే మరి ఇది ఇంతింతై ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా ఈ ప్రభుత్వం మీద ఇప్పటికిప్పుడు అసంతృప్తి జ్వాలతో రగిలిపోతున్నారు. 5 పెండింగ్ DAలు ఉన్నాయి, PRC మాట లేదు, ZPGF సంగతి, GPF సంగతి ఎవరు పట్టించుకున్న పాపన పోలేదు. మరి పెండింగ్ బిల్లుల ఎక్కడ వేసిన గొంగడి ఎక్కడే విధంగా పెండింగ్ బిల్లుల సాధన కూడా జరగడం లేదు. మరి ప్రభుత్వం. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.